బ్రేకింగ్ న్యూస్ ఇరాన్లో పాలన సుప్రీం లీడర్ చేతి నుంచి ఓ కౌన్సిల్కు మారింది. అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్లో ఆ దేశ సుప్రీం అయాతుల్లా అల్ ఖమేనీ మృతి చెందాడు. దీంతో ఇప్పుడు 3 సభ్యుల కౌన్సిల్ పాలనా పగ్గాలు చేపట్టనుందని ఇరాన్ అధికారిక మీడియా IRNA ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్, న్యాయ వ్యవస్థ అధిపతి గార్డియన్ కౌన్సిల్లోని ఒక జ్యూరీ సభ్యుడు కౌన్సిల్లో మెంబర్లుగా ఉన్నారు. ఇరాన్ పాలనా బాధ్యతలను ఈ కౌన్సిల్ తాత్కాలికంగా చూడనుంది. ఇరాన్లో సుప్రీం లీడర్ తర్వాత శక్తివంతమైన విభాగాల్లో కౌన్సిల్ ఒకటి. ఇందులో 88 మంది సభ్యులు ఉంటారు. వీరిని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని కూడా పిలుస్తుంటారు. ఆ దేశ చట్టం ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకునే అధికారం ఈ గ్రూపుకు ఉంది. ఈ ప్యానెల్లో షియా మత గురువులు ఉంటారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కూడా ఈ కౌన్సిల్ చూస్తుంది. تشییع حاج قاسم روز نماز حاج قاسم اونطور خدا رو قسم داد که شهادت نصیبش بشه تو بستر از دنیا بره. آقای ما مثل مولاش امیرالمومنین آقای ما اون آقایی که همینجا روز ఇరాన్లో పాలన సుప్రీం లీడర్ చేతి నుంచి ఓ కౌన్సిల్కు మారింది. అమెరికా ఇజ్రాయెల్ జాయింట్గా చేసినటువంటి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఆ దేశ సుప్రీం అయతుల్లా ఖమేనీ మృతితో ఇప్పుడు 3 సభ్యుల కౌన్సిల్ పాలనా పగ్గాలు చేపట్టబోతుందంటూ ఇరాన్ అధికారిక మీడియా IRNA ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, న్యాయ వ్యవస్థ అధిపతి గార్డియన్ కౌన్సిల్లోని ఒక జ్యూరీ సభ్యుడు కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటారు. ఇరాన్ పాలనా బాధ్యతలను ఈ కౌన్సిల్ తాత్కాలికంగా చూడబోతోంది. ఇరాన్లో సుప్రీం లీడర్ తర్వాత శక్తివంతమైన విభాగాల్లో ఈ కౌన్సిల్ ఒకటిగా ఉంటుంది. ఇందులో మొత్తం 88 మంది సభ్యులు ఉంటారు. వీరిని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని కూడా పిలుస్తారు. ఆ దేశ చట్టం ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకునే అధికారం ఈ గ్రూప్కు ఉంటుంది. ఈ ప్యానెల్లో షియా మత గురువులు ఉంటారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కూడా ఈ కౌన్సిల్ చూస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఖతం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా గర్వంగా ప్రకటించారు. కానీ ఖమేనీని అడ్డు తొలగించడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్. నిజానికి ఖమేనీ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో భేటీ అవుతున్నాడు అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అమెరికాకు చేరవేసింది మొసాద్ స్పై ఏజెంట్లు. నిజానికి ఇది అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ జాయింట్ ఆపరేషన్ అని చెప్పాలి. ఎప్పుడైతే ట్రంప్ ఇరాన్పై దాడులు చేస్తామని ప్రకటించారో అప్పటి నుంచే ఈ కథ మొదలైంది అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఇది అంతకుముందే మొదలైన కథ. చాలా నెలలుగా CIA, మొసాద్ కలిసి ఈ అటాక్ ప్లాన్ చేస్తూ వచ్చాయి. ఇంటెలిజెన్స్ ఇన్ఫోను మొసాద్ సేకరిస్తుండగా దానికి సంబంధించి దాడి ఎలా చెయ్యాలి అనేది CIA ప్లాన్ చేసింది. నిజానికి పక్కా ప్లాన్ ప్రకారం ఖమేనీపై దాడులు జరిగాయని చెప్పాలి. ఎప్పుడైతే అమెరికా మోహరింపులను తీవ్రతరం చేస్తూ వచ్చిందో ఇరాన్లో టెన్షన్ మొదలైంది. దీంతో ఇరాన్ ఉన్నతాధికారులను సురక్షిత స్థావరాలకు మార్చడం ప్రారంభమైంది. అయితే ఇరాన్ ఉన్నతాధికారుల్లో 3 అప్పటికే మొసాద్ తమ ఏజెంట్లుగా మార్చుకున్నట్టు తెలుస్తోంది.
వారి దగ్గర నుంచి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుంటూ వచ్చింది. వాటిని ఎప్పటికప్పుడు సిఐఏకు చేరవేసింది ఇజ్రాయెల్. ఓ రకంగా అత్యంత నమ్మకస్తుల మధ్య ఉన్నాను అనుకున్న ఖమేనీ మోసపోయాడని చెప్పాలి. ఎందుకంటే ఖమేనీ అంతర్గత వ్యవస్థలోకి అప్పటికే మొసాద్ చొరబడింది అని తెలుస్తోంది. ఖమేనీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మొసాద్ హెడ్ క్వార్టర్స్కు, అటునుంచి అమెరికాలోని పెంటగాన్కు తెలిసిపోతున్నాయి. ఇదే సమయంలో అనూహ్యమైన ఘటన జరిగింది. ఇజ్రాయెల్ ఎయిర్ బేస్లో 11 F-22 ఫైటర్ జెట్స్ చేరడం, అమెరికా F-22 ఫైటర్ జెట్స్ను రంగంలోకి దించడం అనేది సాధారణంగా జరగదు. గతంలో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసిన సమయంలో కూడా అమెరికా చాలా సాయం చేసింది, కానీ F-22లను రంగంలోకి దించలేదు. 5th జనరేషన్కు చెందిన ఈ అత్యాధునిక ఫైటర్ జెట్స్ యుఎస్ ఆర్మీ నమ్మిన బంటు. ఇవి దాడులు చేయడం కంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో శత్రు దేశాల్ని అచేతనంగా మార్చేస్తాయి. ఇప్పుడు ఇరాన్లో కూడా అదే పని చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ను ఖతం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ కాగానే పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ల నుంచి ఈ ఫైటర్ జెట్స్ గాల్లోకి లేచినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ ప్రయోగించే గైడెడ్ మిసైల్స్ పిన్ పాయింట్ లక్ష్యాన్ని ఢీకొట్టేందుకు రూట్ క్లియర్ చేశాయి. ఈ ఫైటర్ జెట్స్ రాడార్స్ను జామ్ చేసి ఇరాన్ రక్షణ వ్యవస్థలను అచేతనంగా మార్చేశాయి. దీంతో ఖమేనీ ఉన్న ప్లేస్ నేలమట్టమైంది. దీంతో సుప్రీం లీడర్ ఖమేనీ కథ సమాప్తమైంది. రైట్, ఇరాన్లో పాలన సుప్రీం లీడర్ చేతి నుంచి ఓ కౌన్సిల్కు మారింది. అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్లో ఆ దేశ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందాడు. దీంతో ఇప్పుడు 3 సభ్యుల కౌన్సిల్ పాలనా పగ్గాలు చేపట్టబోతుందని ఇరాన్ అధికారిక మీడియా IRNA ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్, న్యాయ వ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్లోని ఒక జ్యూరీ సభ్యుడు ఈ కౌన్సిల్లో మెంబర్లుగా ఉన్నారు. ఇరాన్ పాలనా బాధ్యతలను ఈ కౌన్సిల్ తాత్కాలికంగా చూడబోతోంది. సో ఇరాన్లో సుప్రీం లీడర్ తర్వాత శక్తివంతమైన విభాగాల్లో ఈ కౌన్సిల్ ఒకటిగా ఉంటుంది. ఇందులో మొత్తం 88 మంది సభ్యులుంటారు. వీరిని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని కూడా పిలుస్తారు. ఆ దేశ చట్టం ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకునే అధికారం ఈ గ్రూప్కు ఉంది. ఇప్పుడు ఖమేనీ మృతితో నెక్స్ట్ అక్కడ బాధ్యతలు ఈ కౌన్సిల్ చేపట్టబోతోంది. సో ఈ కౌన్సిల్లోకి పరిపాలనా పగ్గాలు వస్తే ఇరాన్లో ఏం జరగబోతోంది, సో ప్రజలకు పరిపాలన ఎట్లా అందించే అవకాశం ఉంటుంది, ఇరాన్ సుప్రీం లీడర్ తర్వాత అత్యంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ ఈ కౌన్సిల్కు ఉంటుందని చెబుతున్నారు. ఇవాళ అంటే ఇజ్రాయెల్ అమెరికా జాయింట్గా చేసినటువంటి ఆపరేషన్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైపోయాడు. ఇది ఒక మహా నేరంగా ఇరాన్ అభివర్ణిస్తోంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్ పైన అమెరికా పైన ప్రతీకార దాడులు చేస్తాం, ఈ ప్రతీకారం తీర్చుకుంటామంటూ ప్రతినబూనుతోంది ఇరాన్. సో అందుకు తగ్గట్టుగానే ఆ ప్రతీకార దాడులకు కూడా ఇరాన్ తెగబడుతూనే ఉంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు ఢిల్లీ నుంచి. రైట్ శివ, ఇప్పుడు కౌన్సిల్ చేతికి రాబోతుంది అక్కడ ఆ దేశ పాలనా పగ్గాలు. ఇరాన్ సుప్రీం లీడర్ తర్వాత అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా ఈ కౌన్సిల్ ఉంటుందని చెప్తున్నారు. సో ఈ కౌన్సిల్ వస్తే పరిపాలనలో ఉన్నటువంటి ఆ ప్రక్రియ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, ఆ దేశ ప్రజలు ఈ సమయంలో ఏం కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది? రైట్ రాజేష్, ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీమో ఖమేనీ అయతుల్లా అలీ మృతి చెందడం, దాని తర్వాత పాలన పగ్గాలు ఎవరు చేపడతారు, ఆయన వారసులు ఎవరు అనే దానిపై కొంత
చర్చలు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా ఒక కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు మరియు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ కీలక నేతలందరూ కూడా దాంట్లో కమిటీ సభ్యులుగా కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. దానితో పాటు ఇప్పుడు ఒక ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. అయాతుల్లా కుమారుడు ఈ పాలన పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. సుప్రీం లీడర్ గా ఇరాన్ సుప్రీం లీడర్ గా ఆయన తర్వాత ఆయన కుమారుడు బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు చేపట్టారు అని ప్రచారం కూడా ప్రధానంగా జరుగుతోంది. దానిలో భాగంగానే అయతుల్లా ఖమేనీ కుమారుడు మొజాతాబ్ ఖమేనీ ఈ బాధ్యతలు తదుపరి వారసుడిగా చేపట్టినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే కౌన్సిల్ కూడా ఏర్పాటు చేశారు. కౌన్సిల్ పాలన ఏ విధంగా ఉండబోతుందనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. సరైన పాలన అనేది అందిస్తారా ఇరాన్ ప్రజలకు అనేది కూడా చూడాల్సింది. అంటే తాత్కాలికంగా మాత్రమే ఈ కౌన్సిల్ అనేది పనిచేయబోతుంది. ఇక అప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని బట్టి నెక్స్ట్ వారసుడు ఎవరు అనే దానిపై ప్రధానంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అయతుల్లా కుమారుడే ముతాజం ఈ ఖమేనీ నెక్స్ట్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొజాతాబ్ అయితే గతంలో తండ్రి అడుగుజాడలు నలిచిన మొజాతాబ్ ఇప్పుడు సుప్రీం కమాండర్ గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది పాలన అనేది చూడాల్సింది. కానీ ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకార దాడులు ఉండనున్నాయంటూ కూడా ఇరాన్ చెబుతోంది. ఇరాన్ కేబినెట్ కూడా చెబుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే రెండవ రోజు కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయంటూ కూడా దుబాయ్ వేదికగా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దానిలో భాగంగానే రెండవ రోజు ఈ ఇరాన్ దాడులకు పాల్పడింది. ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా చేసిన దాడుల వల్ల తమ సుప్రీం లీడర్ ను కోల్పోయాం కాబట్టి ప్రతీకార దాడులు అనేవి బీభత్సంగా ఉంటాయి, విధ్వంసం సృష్టిస్తాము, ప్రతి దాడి చేస్తామంటూ కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఇటు ఇరాన్ ఖమేనీ వర్గం చెప్తా ఉంది. దానిలో భాగంగానే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు ఏదైతే అమెరికాకు అనుబంధ దేశాలకు ఏవైతున్నాయి గల్ఫ్ కంట్రీస్ ఏవైతున్నాయి వాటన్నిటిపై కూడా దాడి చేస్తుంది. దాడి చేయడం ద్వారా ప్రతీకారం తీసుకుంటామంటూ కూడా ఇరాన్ చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికే గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్నట్టు చెప్తుంది. పెద్ద పెద్ద శబ్దాలు పేలుళ్లతో కూడిన శబ్దాలు మాకు వినిపించాయంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా ఫర్దర్ గా ఏ విధంగా ఉండబోతుంది అంటే దేశాధినేతను కోల్పోయిన తర్వాత ఆ దేశం కొంచెం కష్టాల్లో ఉంటుంది. కానీ ఒక వర్గం ఖమేనీ మరణానికి అందరూ కూడా సంబరాలు చేసుకుంటుంటే మరొకరు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దీన్ని టెర్రరిస్ట్ అటాక్ గా కూడా ప్రధానంగా అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారతదేశంలో కొంతమంది ఈ ఖమేనీ మద్దతుదారులందరూ కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ లో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది మద్దతుదారులు ఈ ఇజ్రాయెల్ అలాగే అమెరికా చేసిన దాడిని టెర్రరిస్ట్ అటాక్ గా మేము భావించాం. ఇప్పటికే ఖమేనీని మట్టుబెట్టింది అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్. అయితే అంటే ఈ సమయంలో మళ్ళీ ఇదే దూకుడు కొనసాగించే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక దేశంలో సుప్రీం లీడర్ను కోల్పోయినటువంటి ఈ పరిస్థితుల్లో దెబ్బ మీద దెబ్బ పడితే మళ్ళీ ఇరాన్ ఇంకా మరింతగా కోలుకోకుండా అవుతుంది అన్నటువంటి ఆలోచనతో ఆ విధంగా రెండు దేశాలు మళ్ళీ జాయింట్ ఆపరేషన్ మరింతగా ముమ్మరం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందా? రైట్, డెఫినెట్ గా ఈ ఆపరేషన్ అనేది కొనసాగించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇటు ఇరాన్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. అంటే దేశాధినేతను సుప్రీం లీడర్ను కోల్పోయినప్పటికీ కూడా ప్రతీకార దాడి ఉంటుందంటూ కూడా కేబినెట్ లో ఒక తీర్మానం కూడా చేసినట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే దాడులు ఉంటాయంటూ కూడా ఇరాన్ చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ గల్ఫ్ కంట్రీస్ ఎవరుతున్నాయో ఆ కంట్రీస్ పైన ఇప్పటికే దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే నిన్న మొదటి రోజు వాళ్ళ రెండవ రోజు కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ పెద్ద పెద్ద శబ్దాలతో పేళ్ల శబ్దం మాకు వినిపించిందంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీని ద్వారా తీవ్ర భయాందోళనకు గురవుతున్నామంటూ కూడా అక్కడ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఇక గల్ఫ్ కంట్రీస్ లోనే తెలుగు వారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా దీనికి సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు దాడి చేయడం ద్వారా విధ్వంసం సృష్టించింది ఇజ్రాయెల్ అమెరికా. ఇద్దరు కూడా సంయుక్తంగా దాడి చేయడం ద్వారా ఇరాన్ ను మొత్తం ఎటువంటి విధ్వంసం క్రియేట్ చేయాలో అదంతా కూడా విధ్వంసం అంతా కూడా చేసేసింది. ఎటువంటి ఆర్థిక మూలాలు లేకుండా మొత్తం ఆర్థికంగా నష్టం చవిచూసే విధంగా కూడా ఇరాన్ దెబ్బ కొట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంది అనేది కూడా వారు చెప్తున్నారు. అంటే దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ దాడులు చేయాల్సి వచ్చింది అనేది ఇద్దరు కూడా సమర్థించుకుంటున్నారంటూ కూడా ఖమేనీ వర్గం ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా మళ్ళా ఇప్పుడు దాడులు చేస్తే కనుక ప్రతీకార దాడులు మేము చేస్తామంటూ ఇటు ఇరాన్ చెబుతున్నప్పటికీ కూడా ఇప్పుడు వారు దేశ సుప్రీం లీడర్ ను కోల్పోయిన బాధలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రతీకార దాడి చేస్తామంటూ కూడా వారు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. కానీ ఇప్పటికీ రెండవ రోజు గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ దాడులు చేస్తుంది. ఇరాన్ క్షిపణులు కానీ మిసైల్స్ కూడా దాడులు చేస్తున్నట్టు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు ఇటు భారత్ లో కూడా ఇటు ఖమేనీకి మద్దతుగా
కొంతమంది నిరసన ర్యాలీ చేపడుతున్నారు. అంటే ఆయన మూలాలు భారత సంస్కృతికి చెందినప్పటికీ కూడా మళ్ళా వారి ఫోర్ ఫాదర్స్ ఇక్కడ యూపీలో సెటిల్ అయ్యారు. అక్కడ తర్వాత మొఘళ్ళ కాలం తర్వాత ఎక్కడి నుంచి వారు వేరే దేశానికి ఇరాన్ కు తరలి వెళ్ళినట్టు అప్పటి నుంచి కూడా ఆ వారసత్వం తీసుకుని ఖమేని అక్కడే ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖమేనికి మద్దతుగా జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ లోను జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఇటు శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇది ఉగ్రవాద చర్యగా మేము భావిస్తాము. అమెరికా, ఇరాన్, ఇరాక్ అదే ఇజ్రాయెల్ చేసిన దాడిని టెర్రరిస్ట్ అటాక్ గా మేము భావిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇటు అంటే షియా ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వారు అంతా కూడా ఖమేనికి అనుకూలంగా నిరసన తెలియజేస్తూ ఇటు ట్రంప్ కు అలాగే ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ వ్యాప్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. అంటే వీరందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఉగ్రవాదుల తాకిడితో జమ్మూ కాశ్మీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఖమేని మృతి చెందడంతో వారికి మద్దతుగా షియా ముస్లింస్ అందరూ రోడ్డుపైకి రావడంతో ఈ ముసుగులో మళ్ళీ ఇంత ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందనే భావనతో భద్రతను కట్టుదిట్టం చేసి వారందరూ కూడా నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రోజు ఉదయం సమయంలో శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో అక్కడ గడియార స్తంభం ఉంటుంది. ఆ గడియార స్తంభం వద్ద లాల్ చౌక్ వద్ద ఇటు షియా ముస్లింలు ఖమేనికి మద్దతుగా నిరసన తెలియజేశారు. మరొక జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా ఇతర ప్రాంతాలు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. వారందరూ కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేశారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఖమేని మరణం తర్వాత ఇరాన్ పరిస్థితి ఏంటి అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ కొంతమంది వ్యతిరేక వర్గం మాత్రం రోడ్లపైకి వచ్చి ఖమేని మరణ వార్త విన్న వెంటనే సంబరాలు చేసుకున్న కార్లలోనూ ఇటు కాలినడకన వచ్చిన వారు కూడా రోడ్లపైకి ఎక్కడికక్కడ ప్రపంచ దేశాల్లో చాలా మంది ఇరాన్ వాసులు ఎక్కడెక్కడ ఉంటారు. అంటే ఇతని వ్యతిరేకులు ఖమేనీ విధానాల్ని ఖమేనీ నియంతృత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా దేశాల్లో సంబరాలు చేసుకున్నారు. కానీ చాలా చోట్ల మీరు అన్నట్టుగా కొంత ఖమేనీకి కూడా సపోర్ట్గా కొంత మద్దతు కూడా వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు. సో జమ్మూ కాశ్మీర్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా చోట్ల కొంత లాల్ చౌక్ దగ్గర ఆ షియా ముస్లింలు రావడం, ఖమేనీకి మద్దతుగా వాళ్ళు ఆందోళన చేయడం, తర్వాత అవి ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉందా? ఎట్ ద సేమ్ టైం అక్కడే మళ్ళీ ఖమేనీకి వ్యతిరేక వర్గం వాళ్ళు మళ్ళీ దానికి కౌంటర్గా నిరసన తెలపడం, ఇవన్నీ కూడా పెరగకుండా అక్కడ వ్యవస్థ, భద్రతా వ్యవస్థ ఎట్లా ఫోకస్ చేసి ఉన్నారు శివ? ఇటు ప్రజెంట్ మన దేశ విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఖమేని వ్యతిరేక వర్గం బయటకు వచ్చి నిరసన తెలియజేసిన నేపథ్యంలో వారందరినీ అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు పెహల్గాం ఇటీవల 2025 ఏప్రిల్లో జరిగిన పెహల్గాం దాడి తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఇప్పుడు ఈ నిరసన ముసుగులో మరింత దాడులు జరిగే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేసి దాల్ లేక్ అని, లాల్ చౌక్, ఇతర సుప్రసిద్ధ ప్రదేశాలు ఏవైతే పార్కులు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా శ్రీనగర్లోను, బారాముల్లా, బండిపురా సరిహద్దులు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ ఇటు పాకిస్తాన్కి సంబంధించిన భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పుడు ఖమేని మృతి చెందిన తర్వాత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందా అనే కోణంలో కూడా అక్కడ ఇరాన్ లో కొన్ని చర్చలు కొనసాగుతున్నాయి. అంటే ఖమేనీకి మద్దతుగా రోడ్లపైకి నిరసన తెలియజేసే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఒకవైపు దాడులు జరుగుతుంటే వాళ్ళు రోడ్లపైకి వచ్చి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ప్రభుత్వం వారందరూ కూడా హేతో కలుగుతున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా దేశాధినేతను కోల్పోయిన బాధలు వారంతా ఉన్నారు కాబట్టి కానీ ప్రతీకార దాడి చేస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. దానిలో భాగంగా కేబినెట్ లో ఒక తీర్మానం చేస్తారు. ప్రజెంట్ అయతుల్లా ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు మోతాజాబ్ ఖమేనీని సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మరి కౌన్సిల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్ పాలనా పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై వారంతా కూడా చర్యలు కానీ నిర్ణయాలు కానీ వీరంతా కూడా సంయుక్తంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకుని పాలనను ముందుకు కొనసాగిస్తారు. అంటే తాత్కాలికంగా మాత్రమే కౌన్సిల్ పనిచేస్తుంది. ఇక కంటిన్యూగా ఖమేనీ ప్లేస్ లో ఆయన వారసుడిగా ఆయన కుమారుడిని నియమించే అవకాశం ఉంది. ఆయన ఆల్రెడీ బాధ్యతలు చేపట్టారు అని కూడా ఖమేనీ కుమారుడు మొదటి నుంచి ఆ వ్యవస్థలో అంతా ఎట్లా యాక్టివ్ గా ఉండేవాడు, తన తండ్రితో కలిసి ఎటువంటి హోదాల్లో పనిచేశాడు అక్కడ ఆ పర్టికులర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వ్యవస్థలో? రైట్, ప్రధానంగా అయతుల్లా ఖమేనీ అధికారంలోకి రావడంలో ఆయన కుమారుడు కూడా ముతాజాబ్ ఖమేనీ కూడా కీలకంగా వ్యవహరించారు. ఇటీవల కాలంలో ప్రధానంగా అమెరికా మరోవైపు ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం వస్తుంది అనేది కూడా ప్రధానంగా భావించిన నేపథ్యంలో ఎప్పుడైతే సొంత దేశంలో సొంత ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఆ సందర్భంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడ దాడులు ప్రతిదాడులు కూడా జరిగాయి. దానిలో భాగంగా ప్రజలను నిర్వహించేందుకు అయతుల్లా ఖమేనీ బలగాల్లో మోహరించి వారిపై దాడి చేపించారు, వారందరినీ నిర్బంధించారు. దానిలో భాగంగా 5,000 మంది కూడా చనిపోయారు. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఇరాన్ ప్రజలందరూ కూడా అమెరికా ఆపనహస్తం కోరారో అప్పుడే
ఇటు దాడులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఏదైతే ఇతర దేశాల్లో శ్రీలంకలో కానీ మరోవైపు బంగ్లాదేశ్ లో కానీ దేశాధినేతపై వెళ్లి ఆ ప్రజలు ఏ విధంగా దాడి చేస్తారో అలా కూడా ఇక్కడ పునరావృతమయ్యే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలోనే అయతొల్లా కుమారుడు మొతాజబ్ ఖమేని తన తండ్రిని అండర్ గ్రౌండ్ కూడా పంపించేసిన పరిస్థితి గతంలో చూసాం మనం. అంటే 5,000 మంది ఎప్పుడైతే చనిపోయారో దాని తర్వాత 10,000 మంది ఆసుపత్రి పాలయ్యారు, అనేక వేల మంది జైలు పాలయ్యారు. ఆ సందర్భంలో ఇంటికి వచ్చి దాడి చేసే అవకాశం ఉంటుందనేది కూడా ప్రధానంగా భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ అయతొల్లా ఖమేని అండర్ గ్రౌండ్ కు పంపించేశారు. పంపించిన తర్వాత అప్పుడు మొత్తం వ్యవహారాలన్నీ కూడా వెనుకుండి మొతాజబ్ ఖమేని నడిపించారు. దాని తర్వాత ఈ అణు ఒప్పందానికి సంబంధించి యురేనియం నిల్వలు అనేవి ఇరాన్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ యురేనియాన్ని అతిగా శుద్ధి చేయడం ద్వారా అణు బాంబులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాబట్టి అణుబాంబులు తయారు చేసి అణుబాంబులు వారి దగ్గర ఉంటే కనుక ప్రపంచ దేశాలపై విచక్షణరహితంగా దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వదు, దీనికి సంబంధించి చర్చలు జరపాలనేది కూడా ట్రంప్ ముందుకు వచ్చి ఇది జెనీవాలో చర్చలు జరిపిన నేపథ్యంలో ఆ చర్చలని విఫలమయ్యాయి. చర్చలు విఫలమైతే మాత్రం ప్రతీకార దాడి డెఫినెట్ గా ఉంటుంది, దాడి చేస్తామంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపిన నేపథ్యంలో ఇటు ఇరాన్ కూడా దాడులకు సిద్ధమైంది. దానిలో భాగంగా సుదీర్ఘంగా 15 రోజులకు పైగా జెనీవాలో చర్చలు జరిగాయి. ఆ దౌత్య చర్చలు కానీ అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలని కూడా విఫలమైన నేపథ్యంలో ఈ చర్చలు విఫలమయ్యాయి అని ఒక ప్రకటన విడుదల చేసిన వెంటనే ఇజ్రాయెల్ రంగంలోకి దిగి ఇరాన్ లోని టెహ్రాన్ పైన దాడి చేసింది. టెహ్రాన్ లో ఉన్న ఖమేని ఆ కార్యాలయంపై 100 మిసైల్స్ తో దాడి చేసిన నేపథ్యంలో ఆ మొదటి దాడిలోనే ఖమేని హతమైనట్లుగా కూడా ప్రచారం జరిగింది. దాని తర్వాత ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కానీ ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు ట్వీట్లు చేయడం, దాన్ని మొదట ఇరాన్ ప్రభుత్వం ఖండించినప్పటికీ ఇక అధికారికంగా దాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో ఇటు ఖమేనితో పాటు వారి కుటుంబ సభ్యులు కొంతమంది చనిపోయారంటూ కూడా సమాచారం అందుతోంది. దానితో పాటు ఇటు రక్షణ రంగానికి సంబంధించిన కీలక వ్యక్తులందరూ కూడా ఇరాన్ రెవల్యూషనరీకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ మరొక కీలక వ్యక్తులు కూడా మరికొంతమంది కూడా దీంట్లో ఈ దాడులు హతమైనట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే అయతొల్లా ఖమేని చనిపోయినట్లు అధికారికంగా శివ మరొకటి ఇప్పుడు ఇరాన్ ఆల్రెడీ చాలా వరకు కొన్ని దేశాల్లో దాడులు చేస్తోంది. ఆయా దేశాల్లో చాలా చోట్ల భారతీయులు కూడా ఉన్నారు. సో భారతీయులని కాపాడుకోవడం కోసంగా, భారతీయులకు ఒక అప్రమత్తం చేయడం కోసంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అపీల్స్ చేస్తోంది శివ? రైట్, ఇప్పటికే భారత ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇప్పటికే ఆయా దేశాలకు సంబంధించిన రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సంప్రదింపులు జరిపి అక్కడున్న దేశాధినేతలతో కూడా ఎక్కడెక్కడైతే భారతీయులు ఇప్పుడు ఎఫెక్ట్ అయిన దేశాలు ఏవైతున్నాయో, ఇప్పుడు దాడులు జరుగుతున్న దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాలకు సంబంధించిన దేశాధినేతలతోనూ విదేశాంగ శాఖ మంత్రులతో రక్షణ శాఖ మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు అందరికీ కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. ఎవరు కూడా బయటకు రావద్దు, ఇళ్లలోనే ఉండాలి, అత్యవసరమైతే తప్ప హెల్ప్ లైన్ ఇచ్చాం కాబట్టి ఆ హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి వారితో సంప్రదింపులు జరపాలి. సమయం చూసుకుని అక్కడి నుంచి మేము అందరూ కూడా ఎవాక్ట్ చేస్తాం, అంటే ఎవకేట్ అంటే అక్కడి నుంచి అందరూ కూడా ఖాళీ చేయించి స్వదేశానికి తీసుకుని వస్తామంటూ కూడా వారందరికీ భరోసా కల్పించే ప్రయత్నం అయితే భారత ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగానే ఇటు విమాన రాకపోకలపై కూడా పూర్తిగా ఆంక్షలు విధించారు. ఇటు ఎయిర్ ఇండియా, ఇండిగో, మరోవైపు ఆకాశ్ విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎయిర్లైన్ సంస్థలు అవన్నీ కూడా ప్రజెంట్ రాకపోకలు ఈ రోజు వరకు షెడ్యూల్ చేసుకున్నవన్నీ కూడా రద్దు చేస్తున్నాం. రేపటి వరకు ఎవరు కూడా ప్రయాణాలకు సంబంధించి షెడ్యూల్ చేసుకోవద్దంటూ కూడా 3 విమానయాన సంస్థలు తెలియజేశాయి. ఇటు భారత ప్రభుత్వం కూడా అవే ఆదేశాలు జారీ చేస్తుంది. మరోవైపు దుబాయ్లోని ఎయిర్పోర్ట్ పై కూడా ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో అక్కడ ఎయిర్పోర్టు ధ్వంసమైంది. మరోవైపు అక్కడున్న సిబ్బంది కూడా చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ ఇటు ఈ గల్ఫ్ కంట్రీస్ కానీ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఇక్కడ నుంచి భారత్ కు వచ్చే వారికి, ఇక్కడ నుంచి ఆ దేశాలకు వెళ్లే వారికి రాకపోకలు అనేవి కంప్లీట్ గా రద్దు చేశారు. అంటే ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తుందో అప్పుడే అక్కడ నుంచి భారతీయులను తీసుకొచ్చి స్వస్థలాలకు పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతాయంటూ కూడా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు కూడా అక్కడ ఉన్న ఎంబసీలకు ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి, హెల్ప్ లైన్లకు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపిన తర్వాత వారి నుంచి సహకారం పొందొచ్చు అంటూ కూడా పలు సూచనలు చేస్తుంది. మరోవైపు ఖమేని మృతి చెందిన నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీ కార్యాలయం ఏదైతుందో ఎంబసీ కార్యాలయంలో వారి యొక్క ఇరాన్ జాతీయ జెండాను సగం వరకు అవతనం, అంటే సగం వరకు ఆ జెండాను దించి సంతాపం తెలియజేశారు. తర్వాత ఈ సంతాప దినాలు ముగిసిన తర్వాత జెండాను మళ్ళా పైకి కట్టే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇరాన్, ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా దాడులు, ప్రతిదాడుల ద్వారా ప్రపంచ దేశాలపై దీని ఎఫెక్ట్ ఉంటుంది. దాని ద్వారా ఇక్కడ భారతీయులు కూడా చాలా మంది ఆయా దేశాలు ఇరుక్కుని ఉన్న నేపథ్యంలో ఇటు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ఎప్పటికప్పుడు అక్కడున్న భారత రాయబార కార్యాలయ సిబ్బంది అందరితో కూడా మాట్లాడుతున్నారు, వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రజలందరూ కూడా అక్కడే ఉండాలి, ఇళ్లలోనే ఉండాలి, ఎవరు బయటకు రావద్దంటూ కూడా పలు సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు కూడా చాలా మంది అక్కడ చిక్కుకున్నట్టు తెలుస్తుంది. వారందరికీ సంబంధించి భారత్ తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రితో కూడా ఎప్పటికప్పుడు ఆయా శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇక పరిస్థితి అంతా కూడా సద్దుమణిగిన తర్వాత అక్కడ వారందరినీ కూడా ఖాళీ చేసి స్వదేశాలకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక ప్రజెంట్ ఇరాన్ పాలన ఏ విధంగా జరగబోతోంది, ఇక ప్రతీకార దాడులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపై మాత్రం ఇంకా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి.
రైట్, థ్యాంక్ యూ శివ. యుద్ధం మీరు మొదలుపెట్టారు, మేము ముగిస్తామంటూ ఇరాన్ ప్రకటించింది. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కథ ముగిసిపోయింది. ఇజ్రాయెల్, అమెరికా రెండు కలిపి చేసినటువంటి జాయింట్ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైపోయారు. సో ఇది మహానేరంగా ఇరాన్ అభివర్ణిస్తోంది. కానీ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికే చాలా చోట్ల చాలా దేశాల్లో దాడులతో విరుచుకుపడుతోంది ఇరాన్. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత ఖమేనీ కుమారుడే మళ్ళీ అధికారం చేపట్టబోతుండగా ఒక చర్చ సాగుతుంది. తర్వాత ఒక కౌన్సిల్ చేతిలోకి ఇరాన్ పరిపాలన పగ్గాలు వెళ్ళబోతున్నటువంటి చర్చ అయితే సాగుతుంది. బట్ ఏం జరగబోతోంది, ఇరాన్ ప్రజలకి ఏ రకంగా ప్రభుత్వం అందబోతోంది, కౌన్సిల్ ద్వారా అందబోతుందా లేదంటే ఖమేనీ కుమారుడు పగ్గాలు చేపట్టబోతున్నాడు అనేది ఇప్పటికే ఇంకా పూర్తిగా ఉత్కంఠగా మారింది. సో ఇంకా పూర్తిగా క్లారిటీ రావాలి. అయితే ఖమేనీ అసలు ఎలా చనిపోయాడు? ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఖతం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా గర్వంగా ప్రకటించారు. కానీ ఖమేనీని అడ్డు తొలగించడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ది. సో నిజానికి ఖమేనీ ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరెవరితో భేటీ అవుతున్నాడు, ఎటువంటి వ్యూహాలు అవలంబిస్తున్నాడు, యుద్ధానికి సంబంధించి ఎట్లా సమాయత్తం అవుతున్నాడు అనే విషయాల్ని ఎప్పటికప్పుడు అమెరికాకు చేరవేసింది ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ. దాని పేరు మొసాద్ అనే సంస్థ. సో ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ ఎప్పటికప్పుడు ఖమేనీ కదలికలను మినిట్ టు మినిట్ అప్డేట్స్ మొత్తం అమెరికాకు పంపించింది, అమెరికాకు చేరవేసింది. అమెరికాకు సంబంధించినటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అది అమెరికాకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ. ఇక్కడ ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ, అమెరికా నిఘా వ్యవస్థ రెండు పకడ్బందీగా పటిష్టంగా సమన్వయంతో కలిసి పనిచేయడం వల్లే ఈ టార్గెట్ను రీచ్ అయిందని చెప్పొచ్చు అమెరికా. సో ఖమేనీని మట్టుబెట్టడంలో ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ అలాగే అమెరికా నిఘా వ్యవస్థ రెండు, మొసాద్ అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఈ రెండు దేశాల నిఘా వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఎప్పటికప్పుడు అమెరికాకు చేరవేసింది మొసాద్ స్పై ఏజెంట్లు చేరవేశారు. నిజానికి ఇది అమెరికాకు చెందినటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ జాయింట్ ఆపరేషన్ అని, అంటే రెండు కలిసి చేసినటువంటి ఒక జాయింట్ ఆపరేషన్. ఎప్పుడైతే ట్రంప్ ఇరాన్పై దాడులు చేస్తాం అని ప్రకటించారో అప్పటి నుంచి ఈ కథ మొదలైంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది అంతకు ముందే దీనికి సంబంధించినటువంటి కథ మొదలైంది. చాలా నెలలుగా CIA, సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, అమెరికాకు సంబంధించింది, మొసాద్ రెండు కలిసి ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అలాగే ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ మొసాద్, ఈ రెండు వ్యవస్థలు కలిసి ఈ అటాక్ ప్లాన్ చేశాయి. ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ను మొసాద్ సేకరిస్తూ ఉంది. ఆ మొసాద్ సేకరించినటువంటి ఆ సమాచారాన్ని దానికి సంబంధించి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా దాడి చేయాలి అనేదేమో అమెరికా చేసినటువంటి ప్లాన్. మొత్తం పక్కా సమాచారం సేకరించడము ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ బాధ్యత అయితే దానికి అనుగుణంగా ఎట్లా ముందుకెళ్ళాలి, దాడికి సంబంధించి ఎట్లా ప్లాన్ చేయాలనేది అది CIA అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ఇంప్లిమెంట్ చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం ఖమేనీపై దాడులు జరిగాయని చెప్పొచ్చు. ఎప్పుడైతే అమెరికా మోహరింపులను తీవ్రతరం చేస్తూ వచ్చిందో ఇరాన్లో టెన్షన్ మొదలైంది. దీంతో ఇరాన్ ఉన్నతాధికారులను సురక్షిత స్థావరాలకు కూడా మార్చేశారు. ఇరాన్ ఉన్నతాధికారుల్లో ఒక ముగ్గురు, ఇరాన్కు సంబంధించినటువంటి ఎవరైతే తనకు నమ్మకంగా ఉంటారో ఖమేనీకి సంబంధించినటువంటి వ్యవస్థల్లో ఒక ముగ్గురు ఉన్నతాధికారుల్ని మొసాద్ అప్పటికే తమ ఏజెంట్లుగా మార్చుకుంది. మొసాద్ అంటే ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ. ఆ మొసాద్ ఇరాన్లోని ముగ్గురు ఉన్నతాధికారుల్ని తమ వైపు తిప్పుకుంది, తమ ఏజెంట్లుగా మార్చుకుంది. వారి దగ్గర నుంచి ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉంటున్నాడు ఖమేనీ అనే సమాచారం పక్కా తెలుసుకుంటూ వచ్చి అమెరికాకు చేరవేసింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి చేసినటువంటి జాయింట్ యాక్షన్లో ఖమేనీ హతమయ్యారు.